న్యూస్ అండ్ వార్తలకు స్వాగతం. నేను త్రిమూర్తులు. ముందుగా ముఖ్యాంశాలు. భారత్ బ్రిటన్ల మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం. ఈ ఒప్పందంతో బ్రిటన్లో భారత్ ఉత్పత్తులపై సుంకాలు తగ్గుతాయన్న ప్రధాని మోదీ. ఎఫ్టీఏను స్వాగతించిన పరిశ్రమ వర్గాలు. మాల్దీవులకు పయనమైన ప్రధాని. ఆ దేశ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొననున్న మోదీ. నేడు రాష్ట్ర కేబినెట్ భేటీ. కులగణన, బీసీ రిజర్వేషన్లపై చర్చ. కులగణనపై ఢిల్లీలో కాంగ్రెస్ ఎంపీలకు అవగాహన కార్యక్రమం. తెలంగాణ కులగణన దేశానికే ఆదర్శమన్న రాహుల్ గాంధీ. దేశానికి ఒక దిశను చూపించేలా కులగణన నిర్వహించామన్న సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా వర్షాలు. మరో 2 రోజుల పాటు వానలు పడతాయన్న వాతావరణ కేంద్రం. అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. ఆసక్తికరంగా మారిన భారత్ ఇంగ్లాండ్ 4వ టెస్టు. తొలి ఇన్నింగ్స్ లో 358 పరుగులకు టీమిండియా ఆల్అౌట్. భారీ ఆధిక్యం దిశగా ఇంగ్లాండ్. ఫెడే చెస్ వరల్డ్ కప్ చరిత్రలో తొలిసారి విజేతగా నిలవనున్న భారత్. ఫైనల్లో తలపడనున్న భారత ప్లేయర్లు కోనేరు హంపి, దివ్యా దేశ్ముఖ్. భారత్ యునైటెడ్ కింగ్డమ్ల మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, యూకే ప్రధాని కీర్ స్టార్మర్ సమక్షంలో ఇరు దేశాలు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ఈ ఒప్పందం 2 దేశాల ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని, ఇరు దేశాలకు కొత్త అవకాశాలను కల్పిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వివరాలు చూద్దాం. యునైటెడ్ కింగ్డమ్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశ ప్రధాని కీర్ స్టార్మర్ తో భేటీ అయ్యారు. ఇరు దేశాధినేతలు ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. అనంతరం భారత్, యూకేల మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఎఫ్టీఏ కుదిరింది. ఈ ఒప్పందంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ సమక్షంలో ఇరు దేశాల వాణిజ్య మంత్రులు సంతకాలు చేశారు. ప్రస్తుతం సంవత్సరానికి $34 బిలియన్ గా ఉన్న ద్వైపాక్షిక వాణిజ్యం 2030 నాటికి $120 బిలియన్ కు పెంచడమే ఈ ఒప్పందం యొక్క లక్ష్యం. ఎఫ్టీఏ ద్వారా మన దేశంలో తయారైన వస్త్రాలు, చెప్పులు, రత్నాలు, ఆభరణాలు, సముద్ర ఉత్పత్తులు, ఇంజనీరింగ్ వస్తువులు, వ్యవసాయ ఉత్పత్తులు, శుద్ధి చేసిన ఆహార ఉత్పత్తులకు యూకే మార్కెట్లో మెరుగైన అవకాశాలు లభిస్తాయి. దాదాపు 99% భారత ఎగుమతులపై సుంకాలు తగ్గడంతో ఈ రంగాలు గణనీయంగా వృద్ధి చెందనున్నాయి. అదే సమయంలో యూకేలో తయారైన వైద్య పరికరాలు, విమాన భాగాలు, విస్కీ వంటి ఉత్పత్తులు భారత్లో సరసమైన ధరలకు అందుబాటులోకి వస్తాయి. యూకే ఉత్పత్తులపై సుంకం 15% నుంచి 3%కి తగ్గనుంది. ప్రత్యేకించి బ్రిటిష్ విస్కీపై సుంకం 150% నుంచి 75%కి తగ్గి రాబోయే 10 ఏళ్లలో 40%కి చేరనుంది. ఒప్పందం అనంతరం సంయుక్త మీడియా సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం 2 దేశాల ఆర్థిక భాగస్వామ్యానికి బాటలు వేస్తుందని, సంపద సృష్టికి మార్గదర్శకమని పేర్కొన్నారు. భారత యువత, రైతులు, మత్స్యకారులు, చిన్న తరహా వ్యాపారులకు ఈ ఒప్పందం అవకాశాలను అందిస్తుందని వివరించారు. यह समझौता मात्र आर्थिक साझेदारी नहीं, बल्कि साझा समृद्धि की योजना है. यूके में बेहतर मार्केट एक्सेस मिलेगा. भारत के एग्रीकल्चर प्रोड्यूस और प्रोसेस्ड फूड इंडस्ट्री के लिए यूके की मार्केट में नए अवसर बनेंगे. भारत के युवाओं, किसानों, मछुआरों और एमएसएमई सेक्टर के लिए यह समझौता विशेष रूप से लाभकारी सिद्ध होगा. ఉగ్రవాదం గురించి ప్రధాని ప్రస్తావిస్తూ, ప్రపంచ శాంతిని పెంపొందించేందుకు 2 దేశాలు కలిసి పనిచేస్తాయని, ఉగ్రవాదంపై 2 రకాల వైఖరులకు తావులేదని స్పష్టం చేశారు. భారత్, యూకేల మధ్య సాంస్కృతిక సంబంధాలపై ప్రధాని మాట్లాడుతూ, క్రికెట్ ను 2 దేశాలను కలిపే అభిరుచిగా అభివర్ణించారు. స్టార్మర్ ను భారత్ సందర్శించాలని మోదీ ఆహ్వానించారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మరణించిన యూకే ఎన్ఆర్ఐలతో సహా బాధితులకు సంతాపం తెలిపారు. భారత సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణలో ఎన్ఆర్ఐల పాత్రను మోదీ కొనియాడారు. यूक्रेन में चल रहे संघर्ष और पश्चिम एशिया की स्थिति पर हम विचार साझा करते रहे हैं. हम जल्द से जल्द
शांति और स्थिरता की बहाली का समर्थन करते हैं। जब भारत और यूके मिले और वह भी टेस्ट सीरीज के दौरान, तो क्रिकेट का उल्लेख तो करना ही पड़ता है। फॉर बोथ ऑफ अस, क्रिकेट इज नॉट जस्ट अ गेम but a passion. But we always play with a straight bat. We are committed to building high-scoring, solid partnership. యూకే ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ మాట్లాడుతూ బ్రెక్సిట్ తర్వాత యూకే కుదుర్చుకున్న అతిపెద్ద వాణిజ్య ఒప్పందంగా ఎఫ్టీఏను అభివర్ణించారు. ఈ ఒప్పందం రెండు దేశాల ఆర్థిక సంబంధాలకు కొత్త ఊపునిస్తుందని, ఉభయ దేశాల ప్రజలకు లబ్ధి చేకూరుస్తుందని స్టార్మర్ పేర్కొన్నారు. It is a deal that will bring huge benefits to both of our countries, boosting wages, raising living standards, and putting more money in the pockets of working people. It is good for jobs, it is good for business, cutting tariffs and making trade cheaper, quicker and easier. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. భారత్ యూకే మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందాన్ని వాణిజ్య వర్గాలు స్వాగతిస్తున్నాయి. ఈ ఒప్పందం వల్ల రెండు దేశాల మధ్య వాణిజ్యం పెరగటమే కాకుండా ఉపాధి అవకాశాలు కూడా మెరుగవుతాయని పేర్కొంటున్నారు. దీంతో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతమవుతాయని చెప్తున్నారు. భారత వాణిజ్య ప్రోత్సాహక మండలి చైర్మన్ మోహిత్ సింగ్లా మాట్లాడుతూ దాదాపు 10 సంవత్సరాల కసరత్తు అనంతరం ఈ ఒప్పందం కుదిరిందని, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలో అధికారులు తీవ్ర కృషి చేశారని చెప్పారు. ఈ ఒప్పందం ద్వారా యూకేలో ఉన్న భారతీయ సంస్థలు, ఉద్యోగులకు ప్రయోజనం కలగనుందని అన్నారు. అసోచామ్ సెక్రటరీ జనరల్ మనీష్ సింఘల్ మాట్లాడుతూ ఈ ఒప్పందం ఒక చారిత్రక ఒప్పందం అన్నారు. సుదీర్ఘ కాలంలో ఈ ఒప్పందం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలగనున్నాయని చెప్పారు. Trade Promotion Council of India celebrates this pivotal moment of India-UK trade relations, as today both the countries have signed the long-awaited free trade agreement. This agreement has been under negotiation for more than a decade and has been considered as one of the most difficult agreements that the government has ever negotiated. Thanks to the efforts of the Department of Commerce and hard work of negotiators under the visionary leadership of our Commerce and Industries Minister Shri Piyush Goyal ji, we have been able to negotiate a lot of good terms for our goods and services exporters. For the first time, I believe, in any of the FTAs that India has signed, Indian companies who are operating in the United Kingdom can now employ Indian employees, and the employees will be exempted from the payment of social security taxes for the first 3 years. Overall, if you see, this agreement actually has very, very positive long-term implications, because we are not only talking in terms of doubling our trade to 120 billion by 2030, we are also looking at some very strategic initiatives in terms of cooperation in startup innovation ecosystem, defense cooperation, and also looking at some of the aspects which have been being covered in some of the previous FTAs. భారత్ యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం గ్లోబల్ వాణిజ్య వాతావరణంలో ముఖ్యమైనదని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ పేర్కొన్నారు. ఈ ఒప్పందం భారత ఎగుమతులకు 99% సున్నా సుంకంతో మార్కెట్ అవకాశాలను అందిస్తుందని తెలిపారు. టెక్స్టైల్, లెదర్, రత్నాలు, ఆభరణాలు, సముద్ర ఉత్పత్తులు, ఇంజనీరింగ్, గూడ్స్, ఐటీ, ఆర్థిక సేవలు వంటి రంగాల్లో ఉపాధి ఎగుమతులు పెరుగుతాయని చెప్పారు. మహిళలు, యువత, రైతులు, స్టార్టప్లు, ఎంఎస్ఎంఈలకు ప్రయోజనం చేకూరుతుందని మిస్త్రీ వివరించారు. అటు అమెరికాతో కూడా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. This landmark agreement will significantly increase trade and investment and economic cooperation between the two countries by lowering tariffs in key sectors, including labor-intensive sectors in India like textiles, leather, footwear, agricultural products, marine products, sports products, toys, gems and jewelry, and others. Apart from trade and investment, it would also strengthen innovation
and technology collaboration. The two sides have also agreed to negotiate a double contribution convention which will enter into force along with the free trade agreement and will facilitate professionals and service providers on both sides and reduce the cost of doing business in both countries. Documents related to the agreement are available online, and you may wish to refer to them for further details about the comprehensive economic and trade agreement. బ్రిటన్తో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం చేసుకోవడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ఒప్పందంతో భారత్ ప్రపంచ వాణిజ్యంలో మరో మైలురాయిని నెలకొల్పిందన్నారు. వ్యవసాయ ఎగుమతులపై 95% ఎగుమతులపై 0% సుంకాలతో రైతులు మత్స్యకారులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేయడంలో ద్వంద్వ ప్రమాణాలకు చోటు లేకుండా భారత్ యూకే ఏకమయ్యాయని ప్రధానమంత్రి అన్నారు. పహల్గాం ఉగ్రదాడిని ఖండించినందుకు బ్రిటన్ ప్రధాని స్టార్మర్కు ధన్యవాదాలు తెలిపారు. ప్రజాస్వామ్య స్వేచ్ఛను దుర్వినియోగం చేసేవారికి ఎప్పుడు జవాబుదారీగా ఉండాలని అన్నారు. బంకింగ్హామ్ స్ట్రీట్ క్రికెట్ ప్లేయర్లతో మోదీ ముచ్చటించారు. అనంతరం మాల్దీవులకు బయలుదేరి వెళ్లారు. అంతకుముందు యూకేతో ఫ్రీ ట్రేడ్ డీల్ అనంతరం శాండ్రింగమ్ ఎస్టేట్లో బ్రిటన్ రాజు చార్లెస్ను ప్రధాని మోదీ కలిశారు. ప్రధాని మోదీని శాండింగ్రమ్ హౌస్లో కింగ్ చార్లెస్ III రిసీవ్ చేసుకున్నారని, ఈ సందర్భంగా బ్రిటన్ రాజుకు ఒక మొక్కను మోదీ అందించారని బ్రిటిష్ రాయల్ ఫ్యామిలీ తెలిపింది. తమ తల్లులకు గుర్తుగా ఒక మొక్క నాటాలంటూ ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. దీనిలో భాగంగానే కింగ్ చార్లెస్కు ఈ మొక్కను అందజేసినట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీ మాల్దీవుల్లో పర్యటించనున్నారు. నేడు రేపు మాల్దీవుల్లో మోదీ పర్యటిస్తారు. మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ మొయిజు ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్తున్నారు. రేపు జరిగే మాల్దీవుల 60వ స్వాతంత్ర వార్షికోత్సవ వేడుకల్లో గౌరవ అతిథిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. మాల్దీవుల స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు గౌరవ అతిథిగా అధ్యక్షుడు మొహమ్మద్ మొయిజు ఆతిథ్యం ఇస్తున్న తొలి విదేశీ ప్రభుత్వ అధినేతగా మోదీ నిలవనున్నారు. మాల్దీవులతో దౌత్య సంబంధాలు దెబ్బతిన్న తర్వాత మోదీ అక్కడ పర్యటించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలేగుందే. చిక్కుకున్నాడు. యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా? ఆర్బీఐ అంటోంది. తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. సార్, బెర్రీ పులావ్ ట్రై చేయండి, బాగుంటుంది. ఎలా ఉంది? అరే అతని తీక్షణంగా ఏం చూస్తావు? టిప్స్ ఇగ్నోర్ చేయాలి, ఇంకా బుర్రను ఉపయోగించి ఆర్డర్ ఇవ్వాలి. మార్కెట్ యొక్క స్టాక్ టిప్స్ ఎంతో మంది ఇస్తారు, డేంజరస్ కావచ్చు. కంపెనీ ఇంకా రిస్క్ గురించి పూర్తిగా అర్థం చేసుకోవాలి, తర్వాతే ఇన్వెస్ట్ చేయాలి. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఇవాళ జరగనుంది. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం కానుంది. 2 రోజుల ఢిల్లీ పర్యటన అంశాలు మంత్రివర్గంలో చర్చకు రానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా నిర్వహించిన కులగణన సర్వేపై కాంగ్రెస్ అధిష్టానం సంపూర్ణంగా మద్దతునిచ్చిన నేపథ్యంలో మంత్రివర్గంలోని బీసీ మంత్రులు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేయనున్నారు. బీసీ రిజర్వేషన్లపై ఎక్స్పర్ట్ కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికపై మంత్రివర్గం చర్చించనుంది. దీన్ని మంత్రివర్గం ఆమోదించాక శాసనసభలో ప్రభుత్వం చర్చకు పెట్టనుంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ నేతల అంచనాలకు మించి రాణించారని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి సామాజిక, ఆర్థిక, రాజకీయ, కుటుంబ సర్వే నిర్వహించిన విధానంపై కాంగ్రెస్ ఎంపీలకు ప్రజెంటేషన్ ఇచ్చారు. ఢిల్లీలోని ఇందిరాభవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ ఎంపీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ కులగణన నిర్వహణ అంత తేలిక కాదని, ఆయన తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఈ సర్వేను విజయవంతంగా చేపట్టారని ప్రశంసించారు. భారత్లో తెలంగాణకు ఉన్న స్థాయిలో డేటా మరే రాష్ట్రంలోనూ లేదన్నారు. దేశంలో కులగణన నిర్వహణకు ఇది మార్గదర్శిగా నిలుస్తుందని రేవంత్ రెడ్డి చెప్పారు. Do the caste census in the spirit that it should have been done.
you can do something in the right spirit and then you can do it incompetently. So they did it in the right spirit, and I can say with certainty that the level of competence with which they've done it, this is a milestone for social justice in the country. This is now going to define how the national caste census is done. The caste census was not done in closed bureaucratic rooms. దేశానికి ఒక దిశను చూపించేలా తెలంగాణలో కులగణన నిర్వహించామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన సర్వే చేసిందని అన్నారు. జనగణనతో పాటు కులగణన చేసేందుకు కేంద్రం ముందుకు రాలేదని ఆరోపించారు. తెలంగాణలో కులగణన సర్వే ప్రక్రియను తాము 2024లోనే ప్రారంభించామన్నారు. రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని తెలియజేశారు. इसीलिए राहुल गांधी जी ने ये वादा किया, कांग्रेस सरकार में आते ही जाति गणना में हम लोग कांग्रेस पार्टी ये मुद्दा लेकर आगे जाएंगे. जब तेलंगाना में राहुल भैया आया था, ऑलमोस्ट 25 दिन पदयात्रा की है, 400 किलोमीटर इन तेलंगाना. हर गांव में ये बात साफ कह दिया कि तेलंगाना में हमारा सरकार बने तो ज़रूर सेंसस में कास्ट सेंसस हम लोग करने वाले हैं. मैं ये सोचा आज ये पावर पॉइंट प्रेजेंटेशन इसीलिए किए, बार बार कांग्रेस पार्टी ने कुछ नेता लोग तेलंगाना मॉडल के बारे में चर्चा हो रहा है, मगर वो तेलंगाना मॉडल क्या है ज़्यादा लोगों को पता नहीं है. इसीलिए आज जितने भी हमारे साथी लोकसभा मेंबर्स हैं, हमारे मित्र हैं, उन लोगों को एक ప్రాసెస్ हम लोग जो अडॉप्ट किए. రాష్ట్రంలో వర్షాలు దంచి కొడుతున్నాయి. 2-3 రోజులుగా కురుస్తున్న భారీ అతి భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. హైదరాబాద్ సహా కొమరం భీం, ఆసిఫాబాద్, ములుగు, కరీంనగర్ జిల్లాలో కుంభవృష్టి కురిసింది. దాదాపు అన్ని జిల్లాల్లోనూ ముసురు పట్టింది. కొన్ని జిల్లాల్లో గంటల వ్యవధిలోనే అత్యంత భారీ వర్షం కురిసింది. అత్యధికంగా కొమరం భీం జిల్లా బెజ్జూరులో 23.7 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ములుగు జిల్లా వెంకటాపురంలో 21.9 సెంటీమీటర్లు, కరీంనగర్ జిల్లా పోచంపల్లిలో 14.5, కరీంనగర్లో 12.6, ములుగు జిల్లా మంగపేటలో 12.5, మల్లంపల్లిలో 11.9, కరీంనగర్ జిల్లా మంగిపల్లిలో 11.6, హనుమకొండ జిల్లా మరిపల్లిగూడెంలో 11.3 సెంటీమీటర్ల వర్షపాతం చొప్పున నమోదైంది. హైదరాబాద్లో వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలతో మూసీ ప్రాజెక్టుకు భారీగా వరద చేరుతోంది. దీంతో అధికారులు ఈ 2 గేట్ల ద్వారా నీటిని విడుదల చేయనున్నారు. మూసీ ప్రాజెక్టు వరద వర్షాలపై మరింత సమాచారం మా సూర్యాపేట జిల్లా దూరదర్శన్ ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, భారీ వర్షాలతో మూసీ నిండుకుండలా మారింది. ప్రస్తుతం ఎన్ని అడుగుల మేర వరద నీరు చేరింది? గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ఈ వర్షాల కారణంగా హైదరాబాద్ లో అతి భారీ వర్షాల కారణంగా మూసీ ప్రాజెక్టుకి వరద పెరిగిందని చెప్పవచ్చు. ఈ మూసీ యొక్క పూర్తి స్థాయి నీటి మట్టము 45 ఫీట్ల ఎత్తులో ఉండాలి. ఇప్పటికే 43.05 ఫీట్ల ఎత్తుకి నీరు చేరుకుంది. ఈ నేపథ్యంలో అధికారులంతా కూడా అప్రమత్తమయ్యారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో నీటి మట్టానికి మరో 1.5 అడుగుల లోపే ఉండడంతో వారంతా కూడా అప్రమత్తమయ్యారు. 2 గేట్ల ద్వారా ఈ రోజు సుమారు 1240 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేసేందుకైతే ప్లాన్ చేశారు. ఈ నేపథ్యంలో 9 గంటల వరకు అధికారులు అయితే డ్యామ్ వద్దకు చేరుకోనున్నారు. మనం ప్రస్తుతం ఇక్కడే ఉన్నాం, మన వెనకాల కనబడతా ఉంది. అధికారులు దానికి సంబంధించి అయితే ఆ గేట్లంతా కూడా దానికి పవర్ సప్లై ఉందా లేదా అని చెప్పి కూడా చెక్ చేస్తా ఉన్నారు. మూసీకి సంబంధించి 30 గేట్లు ఉన్నాయి. దాంట్లో 10 గేట్లు పూర్తి స్థాయిలో పనిచేయటం లేదు. మరొక 10 గేట్లను దాని సందర్భాన్ని బట్టి ఓపెన్ చేస్తారు. కానీ ఇప్పుడు ప్రస్తుతానికైతే 30లో 2 గేట్లను ఎత్తడానికి ప్లాన్ చేస్తా ఉన్నారు. అటు లెఫ్ట్ అండ్ రైట్ 2 కెనాల్స్ ఉన్నాయి, అవి ఇప్పటికే రన్ అవుతున్నాయి. గతంలో వారం రోజుల క్రితమే ఇటు సూర్యాపేట శాసనసభ్యులు జగదీష్ రెడ్డి, నల్గొండ జిల్లా నగరికల్ శాసనసభ్యులు వేముల వీరేశం కూడా ఈ నీటిని విడుదల చేశారు. ఇప్పుడు భారీగా నీటి ప్రవాహం పెరగడంతో మరోసారి 2 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేసేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఓకే, గేట్లను ఎప్పుడు ఎత్తే అవకాశం ఉంది? గేట్లను ఎత్తి ఎన్ని క్యూసెక్ల నీటిని విడుదల చేసే అవకాశం ఉందంటారు? ఈ గేట్లను మనకైతే ముందస్తుగా 9 గంటలకు సమయం ఇచ్చారు. కానీ ఒక అర్ధగంట అటు ఇటుగా అప్పటికే అధికారులంతా కూడా ఒక ప్లానింగ్ ప్రకారంగా ఇప్పటికే
హెచ్చరికలు అయితే జారీ చేశారు. ఈ సూర్యాపేట జిల్లాకు సంబంధించి 20 గ్రామాలు, నల్గొండ జిల్లాకు సంబంధించి 21 గ్రామాలు, 21 గ్రామాలకు సంబంధించిన ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. 9:30 ప్రాంతంలో ఈ నీటిని అయితే 2 గేట్ల ద్వారా విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించి 1400 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేసేందుకు 2 గేట్ల ద్వారా ప్లాన్ చేయడం జరిగింది. ఆ దిశగా అధికారులు అయితే ఏర్పాట్లు పూర్తి చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా పెన్బాడుకు సంబంధించినటువంటి మండల ప్రజలు ఈ పరివాహక ప్రాంతంపై ఎక్కువగా డిపెండ్ అయి ఉంటారు. దానికి గ్రామాలకు చేరువలో ఉండడంతో వాళ్ళని ముఖ్యంగా అలర్ట్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. 9:30 ప్రాంతంలో గేట్లను అయితే 2 గేట్ల ద్వారా నీటిని దిగువకైతే విడుదల చేయనున్నారు. ఓకే, థ్యాంక్ యూ అశోక్. ఇప్పుడు బులెటిన్లో షార్ట్ బ్రేక్. $10 లక్షల లాటరీ నాకా? వావ్, చిక్కుకుంది. బూటకపు ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి. ఆర్బీఐ అంటోంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. మీరేం చూస్తున్నారు నాన్న? నువ్వే అంటుంటావుగా, స్టాక్ మార్కెట్ లో కొంచెం ఆలోచించి అర్థం చేసుకుని ఇన్వెస్ట్ చేయాలని. అందుకే కాస్త జ్ఞానం సంపాదిస్తున్నాను. ఎవరి నుంచి? అదే ఒక స్టాక్స్ ఎక్స్పర్ట్ ఉన్నాడు, గొప్ప ఎడ్యుకేషనల్ వీడియోలు చేస్తూ ఉంటాడు. దాంతో పాటు మంచి ఇన్వెస్ట్మెంట్ టిప్స్ కూడా ఇస్తాడు. నాన్న, ఈ వీడియోలని నమ్మకండి. మీ రీసెర్చ్ స్వయంగా చేసుకోండి, లేదా సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ని సంప్రదించండి. ఎడ్యుకేషన్ పేరుతో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు తరచూ ఇన్వెస్టర్ ని తప్పుదారి పట్టిస్తూ ఉంటారు. నష్టపోయేది మీరే. వెల్కమ్ బ్యాక్. రాష్ట్రంలో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. నేడు, రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, మిగిలిన చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసింది. ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడంతో ఆ ప్రభావంతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడనున్నట్లు హెచ్చరించింది. అరేబియా సముద్రం నుంచి దక్షిణ ఛత్తీస్గఢ్ మీదుగా ఒక ద్రోణి కొనసాగుతోందని పేర్కొంది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. Today and tomorrow, Telangana has been issued yellow warnings. Along with the moderate rains, Telangana is likely to receive moderate rains and heavy rains at 1 or 2 places in Jaishankar, Bhupalpalli, Mulgu, Bhadradri, Hanmakonda, Warangal, Mehboobabaad and Khammam area. And tomorrow also heavy rainfall warnings have been issued over northern districts and northeast districts and the adjoining districts of the northeast. And under its influence, Adilabad, Komarambim, Jaishankar, Bhupalpalli, Mulgu, Hanmakonda, Warangal, Bhadradri, Kottagudem, Mehboobabaad, Suryapet, Khammam are likely to receive moderate to heavy rainfall tomorrow, and thereafter the moderate rains are likely to occur at few places over the Telangana state. తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్రమత్తం చేశారు. అన్ని జిల్లా కలెక్టర్లు, వివిధ విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసేలా దిశానిర్దేశం చేయాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు. నీటి ఉధృతి ఉన్న ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ప్రజలకు సాయం చేసేందుకు అధికారులు జిల్లాల్లోనే అందుబాటులో ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. వనపర్తి జిల్లా గోపాల్పేటలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన కింద ప్రీమియం చెల్లించిన వారి నామినీలు చెక్కులు అందజేశారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఈ యోజన కింద ప్రీమియం చెల్లించిన 8 మంది మరణించారు. దీంతో వారి నామినీలకు ఒక్కొక్కరికి 2 లక్షల చొప్పున మొత్తం 16 లక్షల విలువ గల చెక్కులను బ్యాంకు రీజనల్ మేనేజర్ శ్రీనివాస్ అందజేశారు. ఈ సందర్భంగా గోపాల్పేట తెలంగాణ గ్రామీణ బ్యాంకు శాఖ వనపర్తి జిల్లాలో ఇతర బ్యాంకుల కంటే అత్యధికంగా ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజనలో లబ్ధిదారులకు నమోదు చేసిందని శ్రీనివాస్ తెలియజేశారు. ఎద్దుట్ల గ్రామానికి చెందిన తాహిర్మియా మాట్లాడుతూ తన భార్య షమీం 330 రూపాయల ప్రీమియం చెల్లించి ఈ యోజనలో చేరగా ఆమె అనారోగ్యంతో మరణించిన తర్వాత బ్యాంకు 2 లక్షల రూపాయలు తన ఖాతాలో జమ చేసిందని తెలిపారు. పోలికేపాడు గ్రామానికి చెందిన జయమ్మ మాట్లాడుతూ తన భర్త అనారోగ్యంతో మరణించగా బ్యాంకు 2 లక్షల రూపాయలు తమ ఖాతాలో జమ చేసిందని, ఈ యోజన పేదలకు ఎంతో ఉపయోగకరమని అన్నారు. PMJJBY కింద
అర్హులైన కొంతమంది నామినీలకి ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అందజేయడం కోసం ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 8 మంది రైతులు చనిపోవడము, వాళ్ళకి సంబంధించిన నామినీలకి మనము 16 లక్షల రూపాయలు క్లెయిమ్స్ సబ్మిట్ చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సందర్భంగా అందరూ కూడా ఈ సూక్ష్మ బీమా పథకాలైన PMJJBY, PMSBY కింద వారి పేరు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. మాకు 2 లక్షల రూపాయలు మా భార్య మరణించడం వల్ల 2 లక్షల రూపాయలు మా అకౌంట్లోకి వచ్చినాయి. కాబట్టి మేము ఇక్కడ నరేంద్ర మోడీ సార్ ఇచ్చినందుకు తక్కువ డబ్బులు కట్టడం వల్ల ఎక్కువ పైసలు ఇవ్వడం వల్ల అందుకే మేము ఇక్కడ ధన్యవాదాలు చెప్తున్నాం. గ్రామం అవసరానికి ఆదుకుంటున్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ 336 రూపాయలు కట్టడం వల్ల ఈ స్కీమ్ పెట్టినందుకు, మా ఆయనకు హార్ట్ స్ట్రోక్ రావడం వల్ల చనిపోయినందుకు 2 లక్షలు రావడం వల్ల బ్యాంకు వాళ్ళు ఫోన్లు చేసి పిలిపించడం వల్ల ఈ స్కీమ్ పెట్టినందుకు మాకు ఈ పరిస్థితి వాళ్ళు ఇస్తున్నందుకు నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన 1వ తరగతి విద్యార్థి విశ్వామిత్ర చౌహాన్ 10 మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. పర్యావరణ పరిరక్షణ కోసం ఆ చిన్నారి ప్రతిరోజు ఒక మొక్కను నాటుతూ వస్తున్నాడు. జైరాం నాయక్, అనుష దంపతుల కుమారుడైన విశ్వామిత్ర 3 ఏళ్ల వయసు నుంచి మొక్కలు నాటడం మొదలుపెట్టాడు. 2022 జూన్ 2 నుంచి వాక్ ఫర్ ట్రీస్ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడాన్ని ఆరంభించాడు. ఈ ఏడాది జూలై 21 నాటికి 1144 మొక్కలు నాటి ప్రపంచంలోని అతి చిన్న వయస్సులో మొక్కలు నాటిన బాలుడిగా ఇంగ్లాండ్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించాడు. అంతేకాకుండా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా విశ్వామిత్ర చోటు సంపాదించాడు. ఇండస్ ఫౌండేషన్ కాకతీయ పురస్కారంతో పాటు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందుకున్నాడు. ఈ సందర్భంగా విశ్వామిత్ర తండ్రి జైరాం నాయక్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్ఫూర్తితో అమ్మ పేరు మీద ఒక మొక్క నాటాలి అన్న నినాదంతో తన కుమారుడు ముందుకు సాగుతున్నాడని చెప్పారు. చిన్నప్పుడు నుంచి మొక్కలు నాటుతున్నా, అందరి మొక్కలు నాటాలి, ఆక్సిజన్ ఇస్తుంది, ఫ్లవర్స్ ఇస్తుంది, లైఫ్ ఇస్తుంది, ఫ్రూట్స్ ఇస్తుంది, వెజిటేబుల్స్ ఇస్తుంది. కాబట్టి అందరు మొక్కలు నాటాలి. నేను నాటిన మొక్కలు కాబట్టి అందరు మొక్కలు నాటాలి. మరి ప్రతిరోజు ఒక మొక్కను నాటి మరి ఆ మొక్కను సంరక్షించే బాధ్యతను కూడా తీసుకుంటున్నాడు. నేటికి 1144వ రోజు 1144 మొక్కలు నాటడం జరిగింది. అదేవిధంగా మొక్కలు నాటడంతో పాటు మొక్కలను పంచుతూ 10,000 మొక్కలు పంచి మరి వివిధ ఆర్గనైజేషన్లకు మొక్కలను పంచడం జరిగింది. అదేవిధంగా ఫారెస్ట్ నుంచి అనేక వివిధ రకాలైనటువంటి గింజలను సేకరించి మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్లకు అందజేయడం జరిగింది. ఇంగ్లాండ్ భారత్ మధ్య జరుగుతున్న 4వ టెస్టు ఆసక్తికరంగా మారింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 358 పరుగులకు ఆల్అౌట్ అయింది. ఓవర్నెట్ స్కోరు 264తో ఫస్ట్ ఇన్నింగ్స్ను స్టార్ట్ చేసిన భారత్ రెండో రోజు ఉదయం సెషన్లో 44 పరుగుల వ్యవధిలో చివరి 5 వికెట్లు కోల్పోయింది. సాయి సుదర్శన్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్ హాఫ్ సెంచరీలతో రాణించారు. మహిళల ఫిడే వరల్డ్ కప్ను తొలిసారిగా భారత్ గ్రాండ్ మాస్టర్ సొంతం కానుంది. భారత గ్రాండ్ మాస్టర్లు కోనేరు హంపి, దివ్యా దేశ్ముఖ్లలో ఒకరు విజేతగా నిలవబోతున్నారు. జార్జియాలో జరుగుతున్న టోర్నీలో ఇప్పటికే దివ్యా దేశ్ముఖ్ ఫైనల్కు చేరుకుంది. తాజాగా కోనేరు హంపి కూడా ఫైనల్లో అడుగుపెట్టింది. నిన్న జరిగిన సెమీస్లో హంపి 5-3 తేడాతో చైనాకు చెందిన లీ లింగ్జీపై విజయం సాధించింది. 8 గేముల పాటు ఆసక్తికరంగా సాగిన మ్యాచ్లో చివరికి హంపిని విజయాన్ని వరించింది. తొలి 2 క్లాసికల్ గేములు డ్రాగా ముగియటంతో మ్యాచ్ ట్రై బ్రేకర్స్కు వెళ్ళింది. అక్కడ కూడా త్వరగా ఎవరు ఓటమిని అంగీకరించలేదు. తొలి 2 ట్రై బ్రేకర్స్లో కూడా పాయింట్స్ పంచుకున్నారు. కానీ 3 ర్యాపిడ్ గేమ్లో చైనా గ్రాండ్ మాస్టర్ గెలిచి 3-2తో ఆధిక్యంలోకి వెళ్ళింది. కానీ ఆ తర్వాత హంపి పుంజుకుంది. వరుసగా 3 ర్యాపిడ్ గేమ్లను నెగ్గి విజేతగా నిలిచింది. ఈ నెల 26, 27, 28 తేదీల్లో హంపి, దివ్య మధ్య ఫైనల్ జరగనుంది. మరోమారు ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. భారత్ బ్రిటన్ల మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం. ఈ ఒప్పందంతో బ్రిటన్లో భారత్ ఉత్పత్తులపై సుంకాలు తగ్గుతాయన్న ప్రధాని మోదీ.
ఎఫ్టీఏను స్వాగతించిన పరిశ్రమ వర్గాలు. మాల్దీవులకు పయనమైన ప్రధాని, ఆ దేశ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొననున్న మోదీ. నేడు రాష్ట్ర కేబినెట్ భేటీ, కులగణన, బీసీ రిజర్వేషన్లపై చర్చ. కులగణనపై ఢిల్లీలో కాంగ్రెస్ ఎంపీలకు అవగాహన కార్యక్రమం. తెలంగాణ కులగణన దేశానికే ఆదర్శమన్న రాహుల్ గాంధీ, దేశానికి ఒక దిశను చూపించేలా కులగణన నిర్వహించామన్న సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా వర్షాలు, మరో 2 రోజుల పాటు వానలు పడతాయన్న వాతావరణ కేంద్రం. అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. ఆసక్తికరంగా మారిన భారత్ ఇంగ్లాండ్ 4వ టెస్టు. తొలి ఇన్నింగ్స్ లో 358 పరుగులకు టీమిండియా ఆల్అౌట్. భారీ ఆధిక్యం దిశగా ఇంగ్లాండ్. ఫెడే చెస్ వరల్డ్ కప్ చరిత్రలో తొలిసారి విజేతగా నిలవనున్న భారత్. ఫైనల్లో తలపడనున్న భారత ప్లేయర్లు కోనేరు హంపి, దివ్యా దేశ్ముఖ్. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.